నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఓటర్ జాబితాల సవరణలో నోటీసుల జారీకి తీవ్ర జాప్యం, అయోమయంలో ఓటర్లు. ఫోన్ పే చేస్తా చూడు అని మాయ మాటలు. నంద్యాల పెట్రోల్ బంక్ సిబ్బందికి 7,000 రూపాయల బురుడి. పాణ్యం ఎంఈఓ కార్యాలయానికి తాళం, అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు. నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజ్కుమార్ హెచ్చరిక. మహానంది అరటి తోటలో 7 అడుగుల భారీ కోడెనాగు చాకచక్యంగా బంధించిన పామును పట్టే నిపుణుడు మోహన్. అయ్యలూరు జడ్పీ ఉర్దూ పాఠశాలలో నంద్యాల శక్తి టీం అవగాహన సదస్సు. నకిలీ విత్తన కంపెనీ మాయ మాటలు నమ్మి మోసపోయిన బేతంచెర్ల రైతులు. 300 ఎకరాల్లో పత్తి పంట నాశనం. వర్షాభావంతో ఆలూరు ప్రాంతంలో తీవ్ర కరువు పరిస్థితి. బతుకు తెరువు కోసం గ్రామాలు ఖాళీ. ఓటర్ జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ లిస్టులు ప్రచురించి 10 రోజులు గడిచినా ఇప్పటి వరకు నోటీసుల జాడ లేదు. ఇక ఏ ఒక్క ఓటర్ కు ఈఆర్ఓలు నోటీసులు జారీ చేయలేదు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించిన 2 రోజుల్లోనే నోటీసులు జనరేట్ చేసి అందజేస్తారని అంతా భావించారు. అయితే ముద్రణలో జాప్యం కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. కనీసం సోమవారం నుంచి అయినా నోటీసులు జారీ చేస్తారో లేదా ఎవరు చెప్పడం లేదు. ఇక ఇదే సమయంలో గత నెల 31 నుంచే క్లైమ్లో అభ్యంతరాల దాఖలు ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఈ నెల 30తో ముగుస్తుంది. ఒకవైపు నోటీసుల జారీ, వాటికి సంబంధించి ధృవీకరణ పత్రాల సేకరణ, డేటాలో సవరణలు, మరోవైపు క్లైమ్ అభ్యంతరాలను ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి. ఎస్ఐఆర్ సవరించిన స్కెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా జూలై 31 తేదీ కాగా అదే రోజు నుంచి నోటీసుల దశ, క్లెయిమ్లో అభ్యంతరాల పరిష్కారాన్ని ప్రారంభించాలి. అయితే ఇప్పటి వరకు ఆ పరిస్థితి ఏ కోశన కనిపించడం లేదు. మనము నంద్యాలలోని ఓ ప్రైవేట్ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న సిబ్బందిని టార్గెట్ గా చేసుకున్న మోసగాడు అత్యవసరంగా డబ్బులు కావాలి, ఫోన్ పే చేస్తాను అంటూ మాయమాటలు చెప్పి నమ్మించాడు. డబ్బులు ఇవ్వండి అంటూ మొబైల్లో ఏదో చూపించడంతో సిబ్బంది అతని పరిస్థితిని నమ్మి 7,000 రూపాయలు నగదిచ్చారు. కొద్దిసేపటికే ఫోన్ పే చెక్ చేయగా డబ్బు జమ కాలేదని తెలిసి సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇక చుట్టుపక్కల వెతికినా మోసగాడు కనిపించలేదు. యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా మోసగాడి చర్యలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. దీంతో తన మోసపోయినని బాధితుడు కన్నీరు పెట్టుకున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేస్తే తనలాంటి వ్యక్తికి ఒక్కసారిగా 7,000 నష్టం రావడం తీవ్రంగా కలిసివేసిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతోందనే ఆశతో ప్రజావేదికకు చేరుకున్నాడు. మోసగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. ₹189 received on PhonePe.
rupees 200. 10 received on phone. విద్యారంగ సమస్యలపై వినతి పత్రం సమర్పించేందుకు పాణ్యం మండలం అధికారి కార్యాలయానికి పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ అలాగే పిఎస్యు విద్యార్థి సంఘ నాయకులు వెళ్లిన సమయంలో మధ్యాహ్నం 1:40 సమయంలో కార్యాలయానికి తాళాలు వేసి ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన మండల విద్యాశాఖ అధికారి కోటయ్యను జిల్లా కలెక్టర్ విచారణ చేసి తక్షణమే సస్పెండ్ చేయాలని పీడీఎస్యు జిల్లా కార్యదర్శి రాంబాబు, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి నిరంజన్, పిఎస్యు జిల్లా కార్యదర్శి సురేష్ రావు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను స్వీకరించాల్సిన అధికారులు పని వేళల్లో కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోవడం ఏంటని వారు ప్రశ్నించారు. ముఖ్యంగా పీజీఆర్ఎస్ రోజు అని తెలిసినప్పటికీ ప్రజల ఫిర్యాదులు స్వీకరించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణకు ఆదేశించాలని, జిల్లా విద్యాశాఖ అధికారితో సమగ్ర విచారణ చేయించాలని, అవసరమైతే ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పాణ్యం మండల విద్యాశాఖ అధికారి గారికి ఫిర్యాదు చేయాలని పాణ్యంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం దగ్గరకు రావడం జరిగింది. అయితే సమయం 1:50 అవుతున్న సందర్భంలో ఈరోజు ఫిర్యాదు చేయాలని ఆఫీస్ దగ్గరకు వస్తే మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి తాళాలు వేయబడ్డాయి. ఈరోజు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంటే పాణ్యంలో 1:50 ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిపోయిందని క్లోజ్ చేసి ఎంఈఓ 2 ఎవరైతే ఉన్నారో ఆయన ఒక డిన్నర్ ఇచ్చినారని ఈరోజు ఇక్కడున్న ఎంఈఓ కోటయ్య వెళ్ళడం చాలా సిగ్గుచేటు. ప్రజలకు, విద్యార్థులకు, సామాన్యులకు సమాధానం చెప్పాల్సిన మండల విద్యాశాఖ అధికారి కోటయ్య ఎవరైతే ఉన్నారో ఈరోజు సమయపాలన పాటించకుండా కార్యాలయాలకు తాళాలు వేసి ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డిన్నర్కు పోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ అధికారులను అడుగుతా ఉన్నాం, మీకు ప్రభుత్వం ఏమైనా డిన్నర్ చేసుకోనికే సపరేట్గా మీకు ఏమైనా సమయం కేటాయించేమైనా జీవో విడుదల చేసినా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. కార్యాలయాలకు తాళాలు వేసి సమాధానం చెప్పకుండా మీ ఇష్టానుసారంగా బయటికి వెళ్తే ఇక్కడ వచ్చే ఫిర్యాదుదారులకు, అర్జీదారులకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. కాబట్టి దీనికి నిర్లక్ష్యంగా వివరించిన మండల విద్యాశాఖ అధికారి కోటయ్య ఆయనను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణ్యమైన దృష్టికి తీసుకొని పోతాం. తక్షణమే ఈ ఎంఈఓను సస్పెండ్ చేయకుంటే దశల వారీగా ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతాం. ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్న అధికారులపైన పై అధికారులు తక్షణమే దృష్టి ఉంచాలా. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు నిర్లక్ష్యం వివరించి ఈరోజు తాళాలు వేయడం చాలా సిగ్గుచేటని ఈరోజు ఆ అధికారిపై తక్షణమే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా ప్రజల నుంచి అందుతున్న వినతులను సకాలంలో నాణ్యతతో పరిష్కరించి ప్రజా సంతృప్తిని పెంపొందించేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జి రాజ్కుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం వివిధ శాఖల పనితీరుపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ డి రామునాయక్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుతున్న ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వానికి తావు లేకుండా ప్రతి ఆర్జీపై బాధ్యతతో స్పందించాలని అధికారులను ఆదేశించారు. రీఓపెన్ దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటి వరకు మొత్తం 5,397 దరఖాస్తులు రీఓపెన్ కాగా వాటిలో 5,376 పరిష్కరించబడినట్లు తెలిపారు. ఇంతవరకు అయితే డీలర్షిప్ ఒక్కటి లేదు మేడం. DSO సివిల్ సప్లైస్ ఇల్లు కట్టించుకోవడానికి ఉన్నప్పుడు బనారపల్లకు మన జిల్లాలో
మహానంది జమాల్ దర్గా సమీపంలోని అరటి తోటలో కోడెనాగుపాము కనిపించడంతో రైతుల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. అరటికాయలు కోస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అశోక్ అనే రైతు దగ్గరకు భారీ కోడెనాగు రావడంతో అక్కడ ఉన్న రైతులంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. సుమారు 7 అడుగుల పొడవున్న పాము కావడంతో మరింత భయం నెలకొంది. స్థానికులు వెంటనే మహానందిలో పాములు పట్టే నిపుణుడు మోహన్ కు సమాచారం ఇవ్వగా ఆయన ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాము చాలాసేపు సతాయించినా మోహన్ వెనకడుగు వేయకుండా ధైర్యంగా ఎదుర్కొని చివరకు కోడెనాగును చాకచక్యంగా పట్టుకున్నారు. సంచిలో భద్రంగా వేసిన తర్వాత రైతులు పిలుచుకున్నారు. పట్టుకున్న పాము సమీప అడవి ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. జంతువుకు హాని చేయకుండా రక్షించడం ప్రశంసనీయం. కాబట్టి ఏమనదు పట్టదులే మళ్ళీ చేతి మీదకి వచ్చాలి. వద్దులేనా పోయినారులే దానికి ఈ పక్క నుంచి ఫోటో తీసుకురావాలండి మంచిది. ఒకసారి పోయిందంటే ఒకసారి పోదు. నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సభ్యులు ప్రసాద్ వెంకటేశ్వర్లు లక్ష్మీదేవి ఆధ్వర్యంలో అయ్యేలూరు జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ 7993485111 వినియోగం అత్యవసర సమయంలో ఉపయోగించే విధానం గురించి విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల మొబైల్లో యాప్ ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఫేక్ మెసేజ్లు, ఓటీపీ మోసాలు, ఆన్లైన్ ఫ్రాడ్స్ పై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కాల్స్ లేదా లింక్స్ కి స్పందించవద్దని చెప్పారు. అత్యవసర సమయంలో 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అపరిపక్వ వయసులో వాహనాలు నడపడం నిషేధమని, ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు ఉంటాయని విద్యార్థులకు స్పష్టం చేశారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుల్లో ముందుకు సాగి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించారు. చెప్పండి అన్నాడు. ఆధార్ సెంటర్ కూడా మనకు ఓటీపీ చెప్పండి, మీ ఓటీపీ మీ ఆధార్ కార్డు టైం అయిపోయింది, మీ ఆధార్ కార్డులో మీ పేరు సరిగా లేదని చెప్పి అంటాడు. ఇంకోటి క్రెడిట్ కార్డు, బ్యాంక్ క్రెడిట్ కార్డు కానీ ఏటీఎం కానీ టైం అయిపోయింది, మీ బ్లాక్ అయిపోయింది, మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము, ఓటీపీ నెంబర్ చెప్పమంటారు. కానీ మీ తల్లిదండ్రులు చెప్పండి, ఏ బ్యాంక్ వాడు కానీ ఆధార్ కార్డు వాడు కానీ ఈవెన్ గ్యాస్ వాడు కూడా ఇంటికాడ గ్యాస్ దించే ఓటీపీ అడగాల, ఇవ్వగల ఇంటికాడ దించినగానే అట్లా ఒకవేళ సరే మీ అమ్మకి తెలియదు, మీ నాన్న తెలియదు, పొరపాటున చెప్పింటారు, చెప్పాలి. మీరు డైరెక్ట్ డబ్బు పోతే మళ్ళీ రాదు, మనం సంపాదించలేము. కాబట్టి మీరు ఇమీడియట్ చేస్తారు, సైబర్ క్రైమ్ కంప్లైంట్ అని చేయాలా, లేదా 1930 కాల్ చేయాలా. దేనికి కాల్ చేస్తారు? ఈ కరెక్ట్గా మీ ఇంట్లో క్యాలెండర్ తో కానీ గోడగా రాసి చిన్నగా మీ మమ్మీకి కానీ మీకు డైరెక్ట్ చెప్పండి. సైబర్ క్రైమ్ సెల్ ఫోన్ లో జరుగుతుంది. మన సెల్ ఫోన్ లో ఎందుకు జరుగుతుంది సైబర్ క్రైమ్? మన అకౌంట్ డబ్బులల్లా సెల్ ఫోన్ లో ఉంటాయి. అంటే
ఫోన్ పే గూగుల్ పే అనేది అంటుంటది సెల్ ఫోన్ లోనే కాబట్టి వాడు టైం చేసేదంతా సైబర్ క్రైమ్ అంతా సెల్ ఫోన్ లోనే కాబట్టి దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేటెస్ట్ ఏం చేస్తారు, పెళ్లి పత్రిక డౌన్లోడ్ చేసుకోమని ఇస్తారు, అది కూడా డౌన్లోడ్ చేసుకుని డబ్బు ఖాళీ, దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. 1930 గుర్తు పెట్టుకోండి, మీ డబ్బు ఎక్కడికి పోదు, మీ అకౌంట్లో సేఫ్ ఉంటుంది. మీరు ఏం చేశానుకో ఆ నెంబర్ కొట్టడము అది కూడా లేట్ డబ్బు కొట్టేస్తాం అమ్మా. గోరి మైనర్ డ్రైవింగ్ ఎవరు మీరు ఆడపిల్లలు ఎవరైనా స్కూటీ నడుతున్నారా ఇలా కదా లేదు కదా చెప్పండి. ఎవరినంటే వాళ్ళని ఇన్స్టాలో అడ్రస్ చేయడము, మన ఐడి ఇవ్వడము చేయకూడదు. అసలు మీకు అవసరమే లేదు. ఇప్పుడు సార్ చెప్పినాడు ఇందాక వీడియో కాల్ వచ్చిందంట నా బ్యాంక్ అని చూపించి, కానీ గుర్తు తెలియని వ్యక్తి మీకు వీడియో కాల్ చేస్తే, గుర్తు తెలియని వ్యక్తి ఎవరైనా వీడియో కాల్ చేస్తే ఇలా మన కెమెరా ఉంది కదా, నువ్వు ఇట్లా ఆఫ్ చేసి చూడాలి అన్నమాట. ఒకవేళ నీ కేసు కనపడగా నీ కేసు ద్వారా కూడా వాడు సైబర్ క్రైమ్ చేస్తాడు. నీ కేసు ద్వారా కూడా ఈ అకౌంట్ నీ మొత్తం బయట అకౌంట్ చేస్తారు. కాబట్టి గుర్తించారు మీకు అర్థం సార్, మన బంధువులు ఎవరు, మన అన్నగారు ఎవరు, బయట చేస్తారు కదా, అప్పుడు అది గుర్తు తెలియని ఫోన్ వస్తుంది వీడియో కాల్ అంటే నువ్వు ఎమ్మడే చేయండి పెట్టాలి. ఎవరైతే ఎమ్మడి కట్టం చేస్తేనే నువ్వు సేవ్ అవుతావు, లేదనుకో నీ డబ్బు కొట్టేస్తావు. సరే నువ్వు పొరపాటు అయిపోయింది కొట్టేసాను అనుకో, నీ ఖర్చు ఉంటుంది కదా, ఎమ్మడే కట్ చేసి ఏ కాల్ చేస్తావు, కాల్ చేస్తేనే నీ డబ్బు ఎక్కడికి చేయకూడదు. ఓకేనా? పెట్టుకొని మీ తల్లిదండ్రులకు చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు స్నాక్స్ ఇస్తే తీసుకుంటారా? ఎందుకు? మీరు చెప్పకూడదు, మీరు చెప్పాలి. వెయిట్. ఎవరైనా మీకు స్నాక్స్ ఇస్తే, ఎలాంటి మంచి తినుబండారాలు వెరైటీ స్నాక్స్ తీసుకొస్తే చక్కని తినేకూడదు, తీసుకొని దాంట్లో మత్తు మందు కలిపి మీకు ఇస్తారు. ఎందుకు? మీరు అవి తినంగానే మీరు స్పృహ కోల్పోయి పడిపోతారు. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు, పక్కకి తీసుకెళ్ళి మన బాడీలో ముఖ్యమైన పార్ట్స్ అన్ని తొలగించేసి మిమ్మల్ని చంపేసి ఎక్కడో పడేసి వెళ్ళిపోతారు. అది ఎవరు చూడకుండా పట్టుకెళ్ళిపోతారు. ఎందుకు? అది స్నాక్స్ ఇవ్వడం వల్లే కదా. మరి తీసుకుంటారా? ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు పెట్టిన స్నాక్స్ తినాలి, లేదా మీకు స్కూల్లో ఇస్తారు కదా, ఇస్తారా ఇవ్వరా? అవి బాగుంటాయి కదా, మరి ఎందుకు వేరే స్నాక్స్ అవసరమా? నో కదా. కాబట్టి ఎవరు తీసుకోవద్దు, ఎస్పెషల్లీ మీరు. ఎవరు ఇచ్చినా కూడా స్నాక్స్ తీసుకోకూడదు. ఎవరైనా ఇస్తే కూడా ఎవరి సమక్షంలోనైనా ఇస్తే తీసుకోవాలి. అంటే ఇచ్చేటప్పుడు మీ అమ్మ అన్న ఉండాలి, అదే స్కూల్ దగ్గర అయితే సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఉంటే వాళ్ళ సమక్షంలో స్నాక్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎవ్వరూ లేని పక్షంలో ఎవరైనా గేట్ దగ్గర కూడా పిలిచినా ఇప్పటికే వర్షాలు లేక రైతులు పంట వేయాలా వద్దని భయపడుతున్న తరుణంలో బేతంచెర్ల మండలం ఎంఐ గ్రామ రైతులు ధైర్యం చేసి 300 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. కానీ పంట చేతికి రాకపోవడంతో ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. శ్రీ మణికంఠ సీడ్స్ కంపెనీ ప్రతినిధులు గ్రామానికి వచ్చి పత్తి వేస్తే మంచి ఆదాయం వస్తుంది అంటూ కర్నూలు సమీపంలోని పత్తి పంటను చూపించి రైతులను ప్రోత్సహించారు. గిట్టుబాటు ధరలు వస్తాయని నమ్మకం కల్పించారు. ఇక అమాయక రైతులు భారీగా పెట్టుబడి పెట్టి పత్తి వేశారు. కానీ కొద్ది రోజుల్లోనే పంటలో గింజలు రాలిపోవడం ప్రారంభమై పంట పూర్తిగా నష్టపోయింది. విషయమై సీడ్స్ కంపెనీని ప్రశ్నించగా మాకు సంబంధం లేదు అంటూ చేతులు దులుపుకోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత రైతులందరూ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నష్టపరిహారం ఇవ్వాలని, కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులము నామకాటన విత్తనం తీసుకున్నాము, నాటినాము. కనీసం అంటే 300 ఎకరాలు నాటినాము. పక్కన వేరే ఇత్తనం బ్రహ్మాండంగా ఉంది. ఈ ఇత్తనం పనికి రాకుండా ఎండిపోవడం, రాలిపోవడం, అంత రేకాయలు ఎక్కువ కాయలు. ఇక్కడ మిగతా కాయలు జాంకాయలు లెక్క లావు సైజు ఉన్నాయి. ఇది మా రైతులకు వచ్చి చూసిపోయి మళ్ళీ వచ్చామని చెప్పి మీ బుద్ధిని పని చేసుకుని ఫస్ట్ బస్సు పెట్టి వేరే ఊర్లో తొలకపోయి పోయిన సంవత్సరం మా ఇత్తనం 25 క్వింటాలు వచ్చేది చూడండి అని తొలకపోయి ఫీల్డ్ చూపించుకొచ్చినారు. చూపించుకొచ్చినందుకు రైతులు అందరూ ఈ సంవత్సరం ఆ ఇత్తనం తీసుకొని నాట్యం ఆ ఇత్తనం నాట్యం సీడ్ వచ్చి నష్టపోయినాం. 40 క్వింటాలు 30 క్వింటాలు వచ్చి వచ్చదని చెప్పినారు. మాకు ఇప్పుడు 4 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరాకు 4 క్వింటాలు కూడా రావట్లేదు. అమౌంట్ అయినా పెట్టుబడికి చాలా రైతులు చాలా ఇబ్బంది పడి రైతులు గోల్డ్ కూడా పెట్టుకొని అవి పెట్టుకొని పెట్టుబడులు పెట్టి నష్టపోయినాం.
బేదంచెర్ల మండలం ఎంబాయి గ్రామం. మేము ఒక రైతులం వచ్చేసి మాకు 660 ప్యాకెట్లు మాకు అక్కడ అమ్మకం జరిగింది. అంగడి పేరు మణికంఠ స్వీట్స్ కర్నూలు వాళ్ళు మాకు ప్రజలను ఇక్కడ నుండి ఎంబాయి నుండి ఒక 200 మందిని తీసుకొని పోయినారు. ఎక్కడ కర్నూలు దగ్గర పందిపాడని తీసుకొని పోయి మాకు ఒక ఇతనం చూపించి అక్కడ స్వీట్ తయారయ్యేది ఒకటి చూపించి మాకు ఇయ్యడం ఒక ఇతనం ఇచ్చినారు. ఇచ్చిన సమయమున మాకు చాలా నష్టం. ఎకరాకు వచ్చేసి మాకు 2 క్వింటాల మాత్రమే వస్తుంది. ఇప్పుడు వేరేది అది గోల్డ్ కార్డు కానీ అవతార గోల్డ్ కానీ ఎకరాకు 10 నుండి 20 క్వింటాల వరకు వాళ్ళు కాటేస్తున్నారు. మాకైతే మాత్రం చాలా అన్యాయం జరిగినది. మేము మందులు తాగి సచ్చేతానికి వాడికి రెడీగా ఉన్నాము. మాకు మాత్రం కలెక్టర్ మేయర్ గారికి వచ్చి మేము న్యాయం చేసుకోవాలని మేము వచ్చినాం. ఇక్కడ ఎంబాయి గ్రామం, బేదంచెర్ల మండలం, నంద్యాల జిల్లా. మా ఊర్లో నామ్కాట్ అనే సీడు ఇత్తనము నాటినారు రైతు. అది ఇత్తనం వచ్చేసి మొగ్గ ఎండిపోవడం, అంతా దానికి పంట రాగా సరిగా మొగ్గ రాలిపోవడం అనేది జరిగింది. మాకు చాలా నష్టం వచ్చింది. దానికి సంబంధించి మీరు ఏదైనా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మాకు చాలా ఇప్పుడు రేట్లు ఉన్నాయి, అది చూస్తే పంట రాలేదు, చాలా ఇబ్బంది ఉంది. 9,500తో కొంటున్నారు మా ఊర్లో, మాకు చూస్తే పంట లేదు. దయచేసి మేడం గారు మాకు తగిన చర్యలు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. రైతుల తరపున అందరం దాదాపు 300 ఎకరాలు వేసినాము. 660 ప్యాకెట్లు కొన్నాము మా ఊర్లో రైతులు. వాళ్ళు వచ్చి డెమో చూపించినారు. డెమో చూపించి ఇత్తనం ఇచ్చేటప్పుడు అది ఎట్లా ఇచ్చినారో అర్థం కాలేదు. వచ్చి అది కాయ రాలిపోవడం, మొగ్గ ఎండిపోవడం అది జరిగింది. దయచేసి ఫీడ్ ఫెయిల్ అయింది. ఒకప్పుడు పచ్చని పంటలతో కలకల్లాడిన ఆలూరు ప్రాంతం నేడు ఎండిన నేలలు, పగుళ్లు పడిన పొలాలతో వెలవెలబోతుంది. మేఘాలు కనిపిస్తున్నా చినుకు మాత్రం కురవక రైతులు ఆశలు ఆకాశానికి పరిమితమయ్యాయి. వ్యవసాయం కోసం రైతులు అప్పులు చేసి విత్తనాలు వేశారు, ఎరువులు కొనుగోలు చేశారు. కానీ వర్షాభావం కారణంగా మొలకెత్తిన పంటలు కూడా ఎండిపోయాయి. చేసిన కష్టమంతా నేలపాలై రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కేవలం రైతులే కాదు, వ్యవసాయ కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పొలాల్లో పనులు లేక చేతికి పని దొరకడం లేదు. కుటుంబాలను పోషించలేని పరిస్థితి నెలకొంది. పంటలు పండకపోవడమే కాదు, పండిన చోట గిట్టుబాటు ధరలు కూడా లేవు. ఇక చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించడం లేదు. వడ్డీలు పెరుగుతూ రైతు కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలో నెట్టేస్తున్నాయి. వలసల ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. గ్రామంలో యువకులు కనిపించడం లేదు, పొలాల్లో రైతులు కనిపించడం లేదు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటర్ జాబితాల సవరణలో నోటీసుల జారీకి తీవ్ర జాప్యం, అయోమయంలో ఓటర్లు. ఫోన్ పే చేస్తా చూడు అని మాయ మాటలు, నంద్యాల పెట్రోల్ బంక్ సిబ్బందికి 7,000 రూపాయల బురుడి. పాణ్యం ఎంఈఓ కార్యాలయానికి తాళం, అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు, నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజ్కుమార్ హెచ్చరిక. మహానంది అరటి తోటలో 7 అడుగుల భారీ కోడెనాగు, చాకచక్యంగా బంధించిన పామును పట్టే నిపుణుడు మోహన్. అయ్యలూరు జడ్పీ ఉర్దూ పాఠశాలలో నంద్యాల శక్తి టీం అవగాహన సదస్సు. నకిలీ విత్తన కంపెనీ మాయ మాటలు నమ్మి మోసపోయిన బేతంచెర్ల రైతులు, 300 ఎకరాల్లో పత్తి పంట నాశనం. వర్షాభావంతో ఆలూరు ప్రాంతంలో తీవ్ర కరువు పరిస్థితి, బతుకు తెరువు కోసం గ్రామాలు ఖాళీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.